హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీ శ్రేయ వ్లాగ్స్. ఇవాళ అయితే వంకాయ కర్రీ ఎలా చేయాలో చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించేస్తాను. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇక్కడ నేను తెల్ల వంకాయలు తీసుకున్నాను, ఒక ½ కిలో. ఫస్ట్ వీటిని వాష్ చేసిన వెంటనే వాటర్లో వేసేసేయాలి, సాల్ట్ వాటర్లో, లేదంటే కలర్ అనేది చేంజ్ అయిపోతాయి, బ్లాక్గా అవుతాయి. ఇలా వాష్ చేసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ వేసి వంకాయలన్నీ నానబెట్టేసుకోండి. అప్పటిలోపు ఇక్కడ మిక్సీ జార్లో పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడ నేను కర్రీకి సరిపడా పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటే చాలు, కర్రీ చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రైండ్ చేసేసుకున్నాను పేస్ట్ అనేది. చూడండి, ఇలా స్మూత్ పేస్ట్ లాగా ఉండాలి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకున్నాము. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది, ఎందుకంటే పచ్చిమిర్చి అనేది ఆయిల్లో ఫ్రై అవ్వాలి మంచిగా. ఇప్పుడు మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, అది ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఆయిల్ అనేది పైకి రావాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి, అల్లం అన్ని పేస్ట్ ఉన్నాయి కదా, అదంతా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది పైకి రావాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా పైకి అనేది ఆయిల్ వస్తే పచ్చిమిర్చి అనేది మంచిగా కుక్ అయినట్టు. ఇక్కడ అల్లం పేస్ట్ కూడా మనం ఆల్రెడీ ముందే వేసేసాం కదా, సో మళ్ళీ సపరేట్గా ఏం అవసరం లేదు. ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు అండ్ రీసెంట్గా మ్యారీడ్ పీపుల్ ఎవరైనా ఉంటే హ్యాపీగా ఇలాంటి సింపుల్ ప్రాసెస్లో వంట చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో మీకు వర్క్ ప్రెషర్ కూడా ఉండదు. ఇప్పుడు మనం వాటర్లో నానబెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకున్నాము. వాటర్ ఏం లేకుండా మంచిగా డ్రైన్ చేసేసుకొని వంకాయలన్నీ వేసేసుకోండి. ఇది చాలా బాగుంటుంది చపాతీలోకి అయితే. ఎవరైనా సరే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేస్తే ఒరిజినల్ టేస్ట్ అనేది పోతుంది, ఏ కర్రీ అయినా ఇదే కాదు. సో మ్యాక్సిమం ఇంగ్రీడియంట్స్ అనేవి తక్కువ ఉంటే వెజిటేబుల్స్ ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ తొందరగా కుక్ అవ్వడానికి కోసమని నేను సాల్ట్ వేసుకుంటున్నాను. కావాలంటే సాల్ట్ సరిపోకపోతే టేస్ట్ చూసుకొని లాస్ట్లో వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ½ స్పూన్ వేసుకోండి. ఇక్కడ జార్ని వాష్ చేసుకొని వాటర్ కూడా నేను వేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ మనం స్టీల్ ప్యాన్ యూజ్ చేస్తున్నాం కదా, అడుగు అంటకుండా ఉంటుంది. మీరు నా వీడియోస్ చూస్తే తెలుస్తుంది, స్టార్టింగ్ నుండి నేను చాలా సింపుల్ అండ్ క్విక్ ప్రాసెస్లో అయిపోయేవే రెసిపీస్ పెడతాను కుకింగ్వి. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ కర్రీలో మనం ఎలాంటి వాటర్ అనేది వేయము, సో ఆవిరికి ఉడికించాలి దీన్ని. పైన ఇలాంటి ప్లేట్ పెట్టుకొని దాని మీద వాటర్ వేసేసుకోండి. డ్రింకింగ్ వాటరే వేసుకోండి. బై మిస్టేక్ మనం లిడ్ ఓపెన్ చేసేటప్పుడు ఒకవేళ వాటర్ అందులో పడిపోయినా ప్రాబ్లం ఉండదు. మంచిగా ఉడికాయి చూడండి. ఇలా ఆయిల్ అనేది పైకి రావాలన్నమాట. చాలా టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ అయితే. మీకు మంచి కాంబినేషన్ చెప్పిన దీంతో పాటు ఒక ఆమ్లెట్ వేసుకోండి, లేదా మంచిగా పచ్చి పులుసు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఏ నాన్ వెజ్ కర్రీ కూడా అవసరం లేదు, అంత తృప్తిగా తింటారు. వంకాయలన్నీ ఉడుకుతుంటే ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత లాస్ట్లో మనం ఇక్కడ మసాలా వేసుకున్నాము. ఇక్కడ ధనియాల పొడి వేస్తున్నాను, నేను ½ స్పూన్ వేసుకుంటున్నాను. మొత్తం మిక్స్ చేసుకుందాము. నేను కర్రీస్లో కూడా ఎక్కువ గరం మసాలా అనేది వేయను, ఎందుకంటే మసాలా ఫుడ్ తింటే హెవీ అనిపిస్తుంది. ఓన్లీ ధనియాల పొడి ఒక్కటి యూజ్ చేస్తాను అంతే. కొన్ని కర్రీస్ బట్టి వేస్తాను. మనం ధనియాల పొడి వేసాం కదా, ఇప్పుడు ఒక 2 మినిట్స్ పాటు లిడ్ పెట్టేసి కుక్ చేసుకుందాము, ఆయిల్ అంతా పైకి వచ్చేసే వరకు. కావాలంటే మీరు ఒక స్పూన్ నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు, బట్ నువ్వుల పొడి వేస్తే కర్రీ అనేది చప్పబడిపోతుంది, అందుకే నేను వేయను. ఇలాగే నాకు సింపుల్గా మంచిగా అనిపిస్తుంది. ఆయిల్ అంతా మళ్ళీ పైకి వచ్చే వరకు కుక్ చేసుకుందాము. కర్రీ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఆల్రెడీ నేను కొత్తిమీర కూడా పేస్ట్లోనే వేసేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and keep supporting me. I'll come up with more such simple recipes.